ఆ ప్రాంతంలో చనిపోయింది. మీరు ఆ బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని గుర్తు చేసినప్పుడల్లా నా యొక్క తల్లి మరణం నాకు గుర్తు వస్తుంది. నా తల్లి చనిపోయిన ప్లేస్ కాబట్టి ఆ బెత్లెహేమ్ నా దగ్గర తీయొద్దని చెప్పి ఆ యొక్క యోసేపు బెత్లెహేమ్ అనే పేరు తీసేవాడు కాదు. ఇంకా చివరి కుమారుడు ఎవరో, చిన్న కుమారుడు బెన్యామీన్. బెన్యామీన్ గురించి చూస్తున్నప్పుడు తన తల్లి ముఖం ఎలా ఉంటుందో కూడా చూడుకోకుండా ఆ యొక్క బెన్యామీన్ పుట్టిన వెంటనే ఆ యొక్క రాహేల్ చనిపోయింది బెత్లెహేమ్ అనే మార్గంలో. ఇప్పుడు రాహేల్ గురించి చెప్పినప్పుడు కానీ, బెత్లెహేమ్ గురించి చెప్పినప్పుడు కానీ, యోసేపు, బెన్యామీను, యాకోబు వీరందరూ కూడా వారి జీవితంలో సంతోషం అనేది ఏమాత్రం కూడా ఉండేది కాదు. గుండెల నిండా దుఃఖం పొంగుకొని వచ్చేసేది. ఎందుకంటే ఆ బెత్లెహేమ్లోనే రాహేలు మృతి పొందింది. అక్కడ మరణం ఉన్న చోట అదే ప్రాంతంలో మరణాన్ని మృంగివేసే రక్షకుడైన యేసుక్రీస్తు వారు బెత్లెహేమ్ అనే ప్రాంతంలో జన్మించారు. హల్లెలూయా. ఆ యొక్క బెన్యామీన్ పుట్టినప్పుడు రాహేల్ ఏమని పేరు పెడుతుంది అంటే బెనోని అని పేరు పెడుతుంది. బెనోని అనే పేరుకి ఏంటి? దుఃఖపుత్రుడు. ఈ కుమారుడు ఎవరంటే దుఃఖపుత్రుడు. ఈ కుమారుడు పుడుతున్నాడు, ఇతన్ని పెంచి పెద్ద చేయాల్సిన నేను కాసేపట్లో నేను చనిపోతున్నాను కాబట్టి తల్లి ముఖం ఎలా ఉంటుందో కూడా కనీసం చూడని ఈ కుమారుడికి వీడు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టేసేసి ఆ యొక్క రాహేల్ చనిపోతూ ఉంటుంది. చనిపోతున్నప్పుడు యాకోబు అంటాడు, ఈ కుమారుడు దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీన్ అని పెట్టి ఆ పేరు మార్చి బెన్యామీన్ అని పేరు పెడతాడు. బెన్యామీన్ అంటే ఏంటి? కుడి చేతి పుత్రుడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి కుడి చేతి పుత్రుడు. ఏ బెత్లెహేములో అయితే ఆ యొక్క బెన్యామీన్ తల్లి లేనివాడిగా యాకోబు తన జీవితంలో ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడో, అదే బెత్లెహేములో కుడి చేతి తండ్రి అయిన దేవుడికి కుడి చేతి పుత్రుడిగా పిలువబడే రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం అదే బెత్లెహేం ఎంచుకున్నాడు. మరణము అనేది ఎక్కడైతే ఉందో, సంతోషం అనేది ఎక్కడైతే ఉందో, అదే ప్రాంతంలో ఒక స్వల్ప గ్రామంలో లోకానికి సంతోషాన్ని ఇచ్చే రక్షకుడు బెత్లెహేంలో జన్మించాడు. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన పెరిగిందంతా కూడా ఏ గ్రామం? నజరేతు. ఆయన నజరేయుడు అనబడినని మనం చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు చనిపోతాడు. హేరోదు చనిపోయిన తర్వాత ఐగుప్తులో దేవుని యొక్క దూత స్వప్నంలో యోసేపుకు ప్రత్యక్షమై, ఈ శిశువును చంపబోయేవాడు చనిపోయాడు కాబట్టి మీరు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి. ఇజ్రాయెల్ దేశంలో నజరేతు అనే ఒక గ్రామం ఉంది. ఆ నజరేతు పట్టణంలో మీరు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండండి అని చెప్పి స్వప్నమందు దేవుని దూత ద్వారా తిరిగి మరలా కూడా ఆయన నజరేతు పట్టణానికి యోసేపు మరియలు బాలుడైన యేసుక్రీస్తుని తీసుకుని వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా నజరేతు అనే పట్టణంలో ఉన్నారు. నజరేతు అనే పట్టణం ఎలాంటిదంటే, ఆ పట్టణంలో అందరూ కూడా దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, జోదాలు ఆడేవాళ్ళు, అలా వ్యసనాలకు బానిస అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క నజరేతు పట్టణంలో జీవించేవాళ్ళు. అందుకనే నతనయేలు అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా కూడా వచ్చునా అని చెప్పాను అంటాడు. అంటే నజరేతులో మంచి వాళ్ళు అనేవాళ్ళు లేరు. ఆ పట్టణం గురించి తీసినప్పుడల్లా, ఆ పట్టణం ఎవరికైనా గుర్తొచ్చినప్పుడల్లా, ఆ పట్టణం ఒక వ్యభిచారులు ఉండే పట్టణం, ఆ పట్టణం ఒక మోసగాడు ఉండే పట్టణం, ఆ పట్టణంలో ఉండేవాళ్ళు అందరూ కూడా దొంగలే అని చెప్పి అందరూ ఆ పట్టణం గురించి ఒక నెగిటివ్గా అందరి హృదయాల్లో పడిపోయింది. అలాంటి నజరేతులో యేసుప్రభువు వారు పుట్టి ఆయన అక్కడ పెరిగిన తర్వాత ఆ యొక్క పట్టణం ఏమైందో తెలుసు, ఆఖరికి రక్షకుడిని ఈ ప్రపంచానికి అందించే పట్టణంగా మారిపోయింది. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఆ యొక్క దారిలో వెళ్తున్నప్పుడు గుడ్డివాడు ఏమని పిలిచేవాడు తెలుసా? నజరేయుడైన యేసు వస్తున్నాడు అని చెప్పి అనేవాడు. అంటే ఆ నజరేత్ అనే పట్టణం యేసుప్రభువు ఒక ఇంటి పేరుగా మారిపోయింది. దెయ్యాలు ఏమని తెలుసా? నజరేయుడు అని యేసు అని కేకలేసి. యేసుక్రీస్తు వారి శిష్యులు అపొస్తలుల కార్యాల్లో ఎక్కడ స్వస్థతలు చేసినా కూడా నజరేయుడని యేసు నామంలో నీకు స్వస్థత ఉందని చెప్పి ఆ యొక్క యేసు ప్రభు నజరేయుడని యేసు అని నామాన్ని పెట్టి ప్రార్థన చేసేవాడు. అలాంటి అపవిత్రమైన పట్టణం, అలాంటి శాపగ్రస్తమైన పట్టణం యేసు ప్రభు వచ్చి పుట్టి ఆయన పెరిగిన తర్వాత ఆ పట్టణం మహా గొప్ప పట్టణంగా మార్చబడింది. ఆ ప్రాంతంలో ఉన్న దొంగలు, వ్యభిచారులు అందరూ కూడా యేసు ప్రభువును తమ హృదయంలో అంగీకరిస్తున్నారు. వారి హృదయాల్లో మార్పు అనేది కనపడింది. వారి హృదయాల్లో మారు మనసు అనేది వచ్చింది. వారి హృదయాల్లో పాప క్షమాపణ వచ్చింది. అందరూ కూడా యేసు ప్రభుని నజరేయుడు అని యేసు, నజరేయుడు అని యేసు అని అప్పటి వరకు అపవిత్రంగా పిలువబడే ఆ పట్టణాన్ని గొప్ప పట్టణంగా మార్చారంట. హల్లెలూయా. ఈ నజరేత్ అనే పట్టణం గురించి పాత నిబంధనలో ఉంటుంది. 1 రాజులు 9వ అధ్యాయం 12వ వచనం 11 నుంచి చదువుకున్నాం. 1 రాజులు 9:11.
సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. సరిపోతుంది. కింద చూడండి, కాబూల్ అనే కాడ ఏముంది? నిష్ప్రయోజనము. ఇప్పుడు సొలొమోనుకి ఈ తూరు రాజైన హీరాము దేవుని మందిరం కట్టుకోవడానికి దేవదారుమానులు, సరళమానులు, బంగారం చాలా సహాయం చేస్తాడు. చేసిన తర్వాత అతను చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా ఈ సొలొమోను ఏం చేస్తాడంటే, ఆ తూరు రాజును పిలిచి గలిలయ దగ్గర ఉన్న 20 పట్టణాలని ఆ యొక్క తూరు రాజైన హీరాముకి బహుమానంగా ఇస్తాడు. బహుమానంగా ఇస్తే ఆ తూరు రాజు హీరాము సంతోషించాడా? నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణంలో ఏ పాటి అనేది అంటే ఇవన్నీ ఏ పాటి? 20 పట్టణాలు ఇస్తే ఎవరైనా ఎంత సంతోషం అసలు? 20 గ్రామాలు కాదు, 20 పట్టణాలని బహుమానంగా అతనికి ఇచ్చి, ఈ ప్రాంతం అంతా నీదే, ఈ ప్రాంతం మీద అధికారం అంతా నీదే అని చెప్పి సొలొమోను బహుమానంగా ఇస్తే, ఆ తూరు రాజైన హీరాము ఈ 20 పట్టణాలను చూసి ఇవన్నీ ఏ పాటివి, ఇవి చూస్తే నాకు అంత ఏం నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడంట. ఆ 20 పట్టణాల్లో ఒకటే ఈ యొక్క నజరేతు పట్టణం. అంటే ఇది నిష్ప్రయోజనమైన పట్టణం. పాత నిబంధనలో ఎందుకు ఉపయోగం లేని ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మంచి అనేది ఏదీ లేదు. అలాంటి మంచి అనేది ఏదీ లేని ఆ ప్రాంతాన్ని యేసు ప్రభువారు ఎంచుకున్నారండి. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని సంతోషంగా మార్చడానికి వచ్చారు. యేసు ప్రభువారు బెత్లెహేంలో జన్మించింది ఎందుకు? బెత్లెహేంలో రాహేలు మృతి పొందింది. బెత్లెహేం గురించి వచ్చినప్పుడల్లా కూడా ఆ యొక్క యాకోబు కుటుంబీకులు ఎంతగానో తమ హృదయాల్లో దుఃఖాన్ని పొందుకునేవాడు. అలాంటి దుఃఖంతో నిండిపోయిన ఆ ప్రాంతంలో సంతోషాన్ని నింపాలని లోకరక్షకుడు బెత్లెహేంలో జన్మించాడు. ఆయన పెరిగిందంతా కూడా నజరేతులో అంతా కూడా పాపంతో నిండిపోయిన పట్టణం, ఉపయోగం లేని పట్టణం, నిరుపయోగంగా మారిపోయింది. వారిని చూసినప్పుడల్లా కూడా వాళ్ళని రక్షించేవారు ఎవరో లేరు కదా అని చెప్పేసి అందరూ కూడా బాధతోనూ దిగులుతోనే ఉండేవాడు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకుని యేసుప్రభువు వారు ఆ ప్రాంతం అంతా కూడా నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని నింపారు. హల్లెలూయా. పదో వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ దేవుని దూత ఆ యొక్క గొర్రెల కాపరులతో అంటుంది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీనండి. యేసుక్రీస్తు వారి పుట్టుక ఒక జాతికి మాత్రం సంబంధించింది కాదు, ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు. ఆయన యూదా గోత్రంలో ఇశ్రాయేలు జాతిలోకి జన్మించారు. అలాగని చెప్పి ఆయన ఇశ్రాయేలీలకే దేవుడు అని చెప్పి అందామనంటే ఇశ్రాయేలీకి ఏమాత్రం దేవుడు కాదండి. ఆయన భూమి మీద నాసిక రంధ్రంలో జీవవాయువు ఉన్న ప్రతి బిడ్డకు కూడా, వారు హిందువులైనా, ముస్లిం సహోదరులైనా, వారు అన్యుడిగా పిలువబడే వాళ్ళైనా, వాళ్ళు ఆఖరికి నరమాంస భక్షకులుగా పిలువబడే వాళ్ళైనా, ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయన ప్రజలందరికీ కూడా రక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఆయన ద్వేషించే వాళ్ళని ప్రేమించారు, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళని ప్రేమించారు, ఆయన గాయపరిచిన వారిని క్షేమించారు, ఆయన మీద దోషణ మాట్లాడిని ప్రేమించారు. అందరినీ కూడా రక్షించాలని చెప్పి ప్రజలందరికీ కూడా యేసు ప్రభు యొక్క పుట్టుక మహా సంతోషకరమైన సువార్తమానం. మామూలు సంతోషం కాదండి. ఈ లోకంలో మనుషులకి సంతోషాన్ని ఇచ్చే చాలా ఉన్నాయి. మనుషులు సంతోషం కావాలని చెప్పేసి ప్రతి మనిషి కోరుకుంటాడు. ఏ మనిషి కూడా నేను దుఃఖంగా ఉండాలి, నేను బాధగా ఉండాలని చెప్పి ఏ మనిషి కూడా కోరుకోడండి. ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఈ రోజు లెగిసింది మొదలుకొని నేను నిద్రపోయే వరకు కూడా ఈ దినమంతా కూడా నా జీవితం సంతోషంగా ఉండాలనుకుంటారు. కొంతమంది సంతోషంగా ఉండాలని చెప్పి తమకి ఇష్టమైన వాళ్ళ ఫోటోలు పెట్టుకుని చూసుకుంటారు. ఉదయం లేవగానే వీళ్ళ ఫోటో చూస్తే ఈ రోజంతా కూడా నాకు కలిసి వస్తుంది. వీరి యొక్క ఫోటో చూస్తే, లేదా నాకు కొడుకు ఫోటోను, లేదా నేను ఎంతగానో ప్రేమించే నా యొక్క కూతురు ఫోటోను చూసుకుంటే ఈ రోజంతా నాకు బాగా కలిసి వస్తుంది, నేను చేసే పనిలో మంచి లాభం వస్తుంది, నేను సంతోషంగా ఉంటానని చెప్పేసి అందరూ అనుకుంటారు. కొంతమంది వినోదాల్లో ఉంటే తమకు సంతోషం కలుగుతుందని చెప్పి ఆ రోజంతా వినోదాల్లో ఉంటా చాలా సంతోషంగా ఉన్నామని అనుకుంటారు. కానీ ఆ త్రాగిన మత్తు ఎప్పుడైతే దిగిపోయిందో మరలా కూడా బాధే వాడికి గుర్తు వస్తుంది. రెట్టింపు బాధనే మిగులుస్తుంది తప్ప
ఈ లోకంలో ఇచ్చే సంతోషం ఏది కూడా శాశ్వత సంతోషాన్ని ఏది కూడా దయచేయదండి. కానీ యేసు ప్రభువు వారు ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, మహా సంతోషకరమైన సువార్తమానం అంటారు. మహా సంతోషం, ఎప్పటికీ ఉండే సంతోషం. యేసు ప్రభువు వారు అంటారు, ఈ సంతోషాన్ని ఎవ్వరు కూడా మీ వద్ద నుంచి తీసేయలేరని చెప్పని అంటారు. అంటే ఈ సంతోషం కనుక ఒకసారి మన హృదయంలోకి వచ్చిందంటే ఈ లోకంలో దొంగలైనా ఎవరు కూడా ఎంత గొప్ప గొప్ప పేరు మోసిన వాళ్ళైనా కూడా మన హృదయంలో ఒకసారి ఈ సంతోషం వచ్చినట్లయితే ఏ ఒక్కరు కూడా తీసేయలేరు. హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి తన కుమారుడిని ఎంతగానో ప్రేమించింది. తండ్రి లేడు, ఆ కుమారుడికి ఏదైతే కావాలో ఆ కుమారుడికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా కొనిస్తా ఉంది. ఆ కుమారుడికి 10 సంవత్సరాలు వచ్చినాయి. ఇలాగే ఒకసారి క్రిస్మస్ పండుగ వస్తే ఆ క్రిస్మస్ పండుగకి ఆ కుమారుడికి కావాల్సిన బహుమతులన్నీ కొనిచ్చింది. కొత్త బట్టలు కొనిచ్చింది, తను ఆడుకోవటానికి బొమ్మలు కొనిచ్చింది, ఒక కొత్త సైకిల్ కొనిచ్చింది, రకరకాల తినేవన్నీ కూడా కొనిచ్చింది. ఆ రోజు ఆ కుమారుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అమ్మ, నా జీవితంలో ఈ రోజు ఉన్నంత సంతోషం ఇంకెప్పుడూ లేనమ్మా, ఎంత సంతోషంగా ఉన్నానంటే ఈరోజు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నానమ్మా అని చెప్పి తల్లిని ఎంతగానో పొగుడుతున్నాడు. అప్పుడు ఆ తల్లి అంటది, నీకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను నీకు ఒక బహుమానాన్ని ఇస్తాను. ఆ బహుమానం దాన్ని మించిన కంటే ఇంకా సంతోషం ఇంకేది లేదు. ఆ బహుమానం పొందుకున్న తర్వాత ఈ లోకంలో నీకు ఏది ఇచ్చినా కూడా దాన్ని మించిన సంతోషం ఇక రాదని చెప్పేసి ఆ తల్లి ఆ కుమారుడికి చెప్తుంది. ఆ కుమారుడు అడుగుతాడు, 18 సంవత్సరాల వరకు నేను ఆగలేనమ్మా, ఆ బహుమానం ఏంటో నాకు ఇప్పుడే చెప్పు నువ్వు అని చెప్పేసి ఆ కుమారుడు తల్లిని అడుగుతాడు. లేదు నాన్న, 18 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేయాల్సింది. ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు తప్పనిసరిగా 18 సంవత్సరాలు రావాలి. ఈ లోపు ఇంకా 8 సంవత్సరాలు ఉంది కదా, ఈ 8 సంవత్సరాల్లో నీకు ఈ లోకంలో ఏది కావాలన్నా అడుగు, నీకు ఏది కావాలన్నా నేను నీకు కొనిస్తాను. ఒక బైక్ కావాలన్నా కొనిస్తాను, ఇంకా ఈ లోకంలో నీకు ఎటన్నా ఒక టూర్ వెళ్దామన్నా తీసుకెళ్తాను, ఏదైనా ఇస్తాను. ఏది ఇచ్చినప్పటికీ కూడా దానికంటే మించిన సంతోషం నీకు 18 సంవత్సరాల వయసులో నేను ఇవ్వబోతున్నానని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఆ కుమారుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నాకు 18 సంవత్సరాలు వస్తాయా అని. తనకి 18 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్నప్పుడు ఆ కుర్రాడు ఒకసారి ఆడుకుంటా పడిపోయి తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అతను డాక్టర్లు అంటారు, అమ్మ, నీ కుమారుడికి హార్ట్కి హోల్ ఉంది, తల్లి ఒక రాసి చివరిసారి నీకు చిన్నప్పుడే ఆ యొక్క హార్ట్లో ఒక చిన్న హోల్ పడింది, దానివల్ల నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే నీకు యవ్వనస్తుడు అయిన తర్వాత నీకు ఆపరేషన్ చేసి ఆ యొక్క గుండెను, ఆ పాత గుండె స్థానంలో ఎవరో ఒకరు గుండెను అమర్చాలన్నారు. నీకు వేరే ఒకరు గుండె పెడతానికి ఎంతోమంది ప్రయత్నం చేశాను, కానీ ఏ ఒక్కరి గుండె కూడా నీకు సెట్ అవ్వలేదు. ఆఖరికి నువ్వు నా కుమారుడు కాబట్టి నా గుండె మాత్రమే నీకు సెట్ అవుతుందని చెప్పి నా గుండెను నీ యొక్క గుండె సారిగా రాసిన ఉత్తరం చూడంగానే ఆ కుమారుడు ఎంతగానో ఏడుస్తాడు. అయ్యో అమ్మ, నా కోసం నువ్వు చనిపోయావా, నేను ఈ లోకంలో ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని చెప్పేసి నువ్వు నీ గుండెని తీసి నా గుండెకి అమర్చావా తల్లి అని చెప్పి ఎంతగానో ఆ తల్లిని గుర్తు చేసుకుని తన ఎంతో ఏడుస్తాడు. అప్పుడు అర్థమవుతుంది, తల్లి గొప్ప బహుమానాన్ని ఇస్తానంది కదా 18 సంవత్సరాల వయసులో, ఆ బహుమానం ఇదే నాన్న, నీకు చనిపోవాల్సి నీకు మరలా ఇంకొక జీవితాన్ని ఇచ్చాను. అంటే ఆ రోజుతో ఆ కుమారుడి జీవితం ఎండ్ అయిపోవాలి, కానీ ఆ తల్లి యొక్క గుండె ఆ కుమారుడికి జీవాన్ని పోసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పుట్టుక మానవాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చిందండి. ఆయన యొక్క మరణం మనకి జీవాన్ని పోసింది. ఆ యేసుక్రీస్తు వారు మన స్థానంలో మరణించకపోయినట్లయితే మనమందరం మరణించాల్సిన వాళ్ళం. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మన స్థానంలో మరణించి
మనల్ని కూడా తిరిగి లేచిన తర్వాత ఆయనతో యుగయుగాలు ఉండే ఆ నిత్య రాజ్యానికి మనం తీసుకెళ్లాలని చెప్పి ఆ నిత్య సంతోషాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించారు. అదేనండి క్రిస్మస్. హల్లెలూయా. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నారని చెప్పి దేవదూతలు చెప్తున్నాడు. ఇది మహా సంతోషం. ఈ లోకంలో ఎన్ని సంతోషాలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఇచ్చే సంతోషం అది నిజమైన సంతోషం, నిత్య సంతోషం. మనం ఆ సంతోషాన్ని పొందుకునేవారిగా ఉండాలి. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏ పట్టణంలో పుట్టారండి యేసు ప్రభు వారు? బెత్లెహేము. బెత్లెహేమును ఏమని పిలుస్తున్నారు? దావీదు పట్టణం అంటున్నారు. అంటే దావీదు పుట్టింది పెరిగింది అన్నీ కూడా బెత్లెహేములోనే. మత్తయి సువార్త ప్రారంభ వాక్యం ఏంటి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మత్తయి సువార్త కొత్త నిబంధన ప్రారంభమే ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు? అబ్రహాముని, ఆ తర్వాత దావీదుని, ఇద్దరినే గుర్తు చేసుకున్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, చాలామంది భక్తులు ఉన్నారు. మూలపితుడైన ఆదాము ఉన్నాడు కదా, ఆదాము కుమారుడగు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయలా. లేదా ఆదాము కుమారుడగు నోవాహు కుమారుడగు అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయలేదండి. ఆదామును పక్కన పెట్టేశాడు దేవుడు. ఆ తర్వాత జలప్రలయంలో మనల్ని అందరినీ కాపాడిన మన మూలపితుడు నోవాహు గారు ఉన్నారు కదా, నోవాహు నీతిమంతుడు అని పిలువబడిన ఆ నోవాహును కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన రాయటానికి ముందుగా దేవుడు ఎవరిని తీసుకొచ్చాడంటే అబ్రహాముని తీసుకొచ్చాడు. ఎందుకు అబ్రహాముని తీసుకొచ్చాడంటే అబ్రహాము ఒక విశ్వాస వీరుడు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్న వ్యక్తి. ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క ఊరు అనే దేశంలో, ఆ కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు తన విగ్రహారాధికుడిగా జీవిస్తున్నాడు. తన దేవుడు ఒక్క మాట మాట్లాడితే తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన జాతిని విడిచిపెట్టాడు, తను నమ్మిన సిద్ధాంతాలు విడిచిపెట్టాడు. దేవుని కోసం సర్వాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే మార్గంలో ఏమీ తెలియకపోయినా కూడా ఆ దేవుడు చూపించే మార్గానికి ఆయన ప్రయాణమై వచ్చాడండి. అందుకనే దేవుడు కొత్త నిబంధన ప్రారంభంలోనే అబ్రహాము కుమారుడు అని చెప్పి అబ్రహాముని గుర్తు చేసుకుంటున్నాడు. ఈ అబ్రహాం ఎవరంటే, దేవుడు ఒకసారి వచ్చి, అబ్రహామా, నువ్వు ఎంతగానో ప్రేమించి ఆ కుమారుడైన ఇస్సాకుని, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావు కదా ఇస్సాకుని, లేక లేక వృద్ధాప్యంలో పుట్టాడని చెప్పేసి ఈ కుమారుడే సర్వస్వం, నా ముద్దుల కొడుకు, నా గారాల కొడుకు అని చెప్పి ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుడిని నువ్వు బలివ్వాలని చెప్పని అంటాడు. అబ్రహాం గుండెల్లో అయితే రాయం పడలేదు, ఒక్కసారి షాక్ ఏం అవ్వలేదు అబ్రహాం. అలాగే ప్రభు, నువ్వు చెప్పినట్టే నా కుమారుడిని బలిస్తానని చెప్పేసి అన్నాడు. ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? నేను నా కుమారుడిని తీసుకెళ్ళి దేవుడు చెప్పిన ఆ మోరియా పర్వతం మీద నా కుమారుడిని పడుకోబెడతాను. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కట్టెలు పెట్టి దహన బలిగా నా కుమారుడిని బలిస్తాను. నా కుమారుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత నా కుమారుడిని ఆ దహన బలి మీద ఆ కుమారుడి యొక్క శరీరం అంతా బూడిదైపోద్ది. ఇప్పుడు బూడిదైపోయిన ఆ శరీరంలోంచి మరలా నా కుమారుడిని తిరిగి బ్రతికిస్తాడని ఒక గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం సందేహించుకోకుండా అబ్రహాము ప్రయాణం అయ్యాడు. హల్లెలూయా. అందుకే అక్కడ పనివాళ్ళతో అబ్రహాం అంటాడు, ఆ మోరియా పర్వతంకి వెళ్తున్నప్పుడు, నేను నా కుమారుడు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలర్పించి మరలా తిరిగి మేమిద్దరం వస్తామని అంటాడు. మరలా మేము వస్తామని చెప్పాను అంటాడు. అంటే అబ్రహాం మనసులో ఒక విశ్వాసం ఉంది, నా కుమారుడు తప్పనిసరిగా బ్రతికిస్తాడు, నేను నమ్మిన దేవుడు. నా దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు. 100 ఏళ్ల వయసులో నాకు సంతానం ఇచ్చిన దేవుడు చనిపోయిన నా కుమారుడిని తిరిగి బ్రతికించగలిగిన సర్వశక్తిమంతుడని ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు ఈ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలండి. దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఒక రాయిలాగా, ఒక విగ్రహంలాగా లేడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు అండి. హల్లెలూయా. అబ్రహాం ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మృతతుల్యమైన ఆ శరీరంలోంచి విస్తారమైన జనాన్ని ఆకాశంలో నక్షత్రాల వలె, ఇసుకలో సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలె గొప్ప సంతానంగా ఉంచాడు. అందుకని దేవుడు ప్రారంభంలో అబ్రహాం కుమారుడు అని అంటున్నాడు. ఆ తర్వాత ఎవరు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటున్నాడు. దావీదు గురించి దేవుడు ఏమని అంటాడంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటాడు. అంటే దేవుని హృదయం ఎలాంటిదో దావీదు హృదయం కూడా అలాంటిదే. దేవుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో ఈ దావీదు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. అందుకే సౌలుకి ఆయన కృపను తీసేశాడు. దావీదు దగ్గరికి వచ్చేసరికి
నీ సంతానాన్ని నిత్యము నీ సింహాసనం మీద నీ పిల్లలు ఉంటారని చెప్పి ఆశీర్వదిస్తాడు. నిత్యము నీ సింహాసనం మీద నీ కుమారులే కూర్చుంటారని చెప్పి దావీదుతో దేవుడు అంటాడు. అందుకనే జక్కయ్య ఇంటికి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు జక్కయ్యని ఏమంటాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పి అబ్రహాముని గుర్తు చేసుకున్నారు. తర్వాత దావీదు గురించి గుడ్డివాళ్ళు ఏమంటారంటే, ఇతను దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని కేకలేస్తారు. అందుకే ఇక్కడ కూడా మనం చదువుకున్న మాటలో, ఈ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుప్రభువు రక్షకుడుగా మన కోసం పుట్టారండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకపోవుట ఆయన చూచి ఆశ్చర్యపడునని చెప్పాను ఉంటుంది. అంటే తన ప్రజలైన ఇశ్రాయేలు అందరూ కూడా, ఆ యెషయా గ్రంథం 59 మొదట్లోనే ఉంటుంది, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదని చెప్పి అదే అధ్యాయం చివరిలోకి వెళ్ళేసరికి సంరక్షకుడు లేకపోవట చూచి ఆయన బాధపడింది, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడింది, ఆయన బాహువే ఆయనకు సహాయం చేసినని చెప్పేసి రాయబడి ఉంటుందండి. సంరక్షకుడు అంటే రక్షించే రక్షకుడు ఎవరూ లేరంట. ఈ లోకంలో మనం పాపంలో పడి శాపంలో నశించిపోతా తన ప్రజలైన ఇశ్రాయేలీలు, తన ప్రజలుగా పిలవబడే ఇశ్రాయేలీలు కాదు, ఒక్కరినే కాదండి దేవుడు చూసింది, ఈ భూమి మీద సర్వ మానవాళిని ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో గొర్రెల వరలే చెదిరిపోయారంట. చెదిరిపోయి దేవునికి దూరం అయిపోయి నశించిపోతా ఉన్న తన ప్రజల్ని రక్షించుకోవడానికి మధ్యవర్తి ఎవరన్నా ఉన్నారా అని చూస్తున్నాడంట దేవుడు. రక్షకుడు అనేవారు ఎవరన్నా ఉన్నారా అని చూస్తున్నాడంట. ఎవ్వరూ లేరంట. అప్పుడు ఎవరు సహాయం చేశారంటే తండ్రి అని దేవుడికి ఆయన బాహువే ఆయనకు సహాయం చేసినని ఉంటుందండి. ఆయన బాహు అంటే ఎవరు? బాహు అంటే ఎవరో కాదు, కుడి చేతి పుత్రుడు అని మనం నాకు చెప్పుకున్నాం కదా. బాహు అంటే కుడి చేయి. ఆయన యొక్క తండ్రి అయిన దేవుడికి కుడి చేతి పుత్రుడిగా పిలువబడే ఆ యొక్క యేసుప్రభు వారే ఈ లోకంలో ఉన్న సర్వమానవాళికి కూడా సహాయం చేశారు. మన ప్రభు రక్షకుడు, ఆయన రక్షించుకోవటానికి ఈ లోకంలోకి దిగి వచ్చారు. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండిరి. ఇక్కడ పరలోక సైన్యం కనపడతా ఉంది. పరలోక సైన్యము, భూమి మీద ఒక సైన్యం ఉందండి. పరలోక సైన్యం ఎవరంటే దేవదూతలు, భూమి మీద ఉన్న సైన్యం ఎవరంటే ఈ యొక్క గొర్రెల కాపర్లు. ఇక్కడ రెండు సైన్యాలు కూడా కలిపి ఒక సైన్యంగా ఉందండి. అలాగే మనమంతా కూడా భూమి మీద దేవుడి సైన్యంగా ఉండాలి. మనం పరలోకపు సైన్యం, దేవదూతలు దేవునిగా పిలువబడితే, భూమి మీద ఉన్న మనం ఒక్కొక్కళ్ళు దేవుని కోసం ఒక్కొక్క సైనికుల్లాగా జీవించేవారిగా ఉండాలి. క్రీస్తు సైన్యంలో మనమందరం కూడా పాలిభాగం పొందేవారిగా ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో ఎవరన్నా జన్మించినట్లయితే ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పనిసరిగా 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలండి. సైన్యంలో పనిచేయకపోతే వారికి ఉద్యోగం కానీ ఏమీ ఉండదు. అలాగే మనం కూడా దేవుని సైన్యంలో పనిచేసేవారిగా ఉండాలి. దేవుని సైన్యంలో పనిచేయటం అంటే ఆయన రాజ్యాన్ని మనం కట్టేవారిగా ఉండాలండి. దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించి ఆయన రాజ్య వ్యాప్తి చెందేలాగా ఉండాలి. ఆయన సరిహద్దులు మనం విశాలపరచడానికి మనమంతుగా మనం ప్రయాసపడేవారిగా ఉండాలండి. హల్లెలూయా. 12వ వచనంలో, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పింది. ఇక్కడ శిశువు అని కనపడుతుంది. యేసుప్రభు వారిని గురించి ఇక్కడ శిశువు అని ఉంది. శిశువు అంటే యేసుప్రభు వారు ఒక చంటి బిడ్డగా మనం అనుకోవద్దు. ఆయన గురించి దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన మహావృద్ధుడైన దేవుడు అని ఉంటుందండి. యేసుప్రభు వారు ఎవరో పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా ఎప్పటికీ ఉండే దేవుడు, మన ఆరాధించే దేవుడు. ఆ యొక్క శిశువు మన హృదయాల్లో జన్మించాలి. ఆయన ఎప్పుడో బెత్లెహేంలో జన్మించేశారు. ఆయన యొక్క పసిబాలుడిగా మనం ఊహించుకోవద్దు. కానీ ఈ శిశువు కనుక మన హృదయంలో పుట్టినట్లయితే మన హృదయంలో నిత్యము సంతోషం ఉంటుంది. ఈ శిశువు మనసు ఎలాంటిదంటే పరిశుద్ధుడైన దేవుడు, కల్మషం లేని దేవుడు. పేతురు యేసుప్రభు వారి సేవనంతా పాడు చేశాడు. యేసుప్రభు వారు అవసరం లేదని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఈ శిశువు లాంటి యేసుప్రభు నశించిపోతున్న పేతుర్ని, తప్పిపోయిన పేతుర్ని వెదకి రక్షించాడు. మరలా తన కుమారుని తిరిగి తన చెంతను చేర్చుకున్నాడు. మనం ఆరాధించే దేవుడైన యేసుప్రభు వారు ఈ శిశువు మన హృదయాల్లో జన్మించినట్లయితే మన హృదయాల్లో ఏముంటుంది? నిత్య ఆనందం ఉంటుంది, నిత్య సంతోషం మనకు ఉంటుంది. ఆ నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని ఇంకా చివరిలో ఉంది కదా, భూమి మీద సమాధానం కలుగును గాక అని అంటే మన హృదయాల్లో సమాధానం ఉండాలండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం మనకు స్వస్థతలు ఇవ్వటానికి కాదు, ఏదో ఈ లోకంలో డబ్బున్న వాళ్ళుగానో గొప్ప వాళ్ళుగానో చేసేద్దామని కాదు. కానీ మన హృదయాల్లో శాంతి, సమాధానము, ఆ యొక్క నిత్య సంతోషం మనకి ఇవ్వాలని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆ యొక్క ప్రభువుని మన హృదయంలో చేర్చుకుని ఈ నిత్య సంతోషాన్ని ఈ ఒక్క రోజుకు మాత్రం కాదు కానీ సంవత్సరాది మొదలుకుని సంవత్సరం అంతం వరకు కూడా మన హృదయాల్లో ఆ నిత్య సంతోషాన్ని కలిగి ఉండి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన సైన్యంలో మనం కూడా ఉన్నామని చెప్పి ఆయన సైన్యంలో మనం ఉంటా ఆయన రాజ్యాన్ని కట్టేవారిగా ఉంటూ అనేక మందికి దేవుని వార్తను ప్రకటిస్తా జీవించే కృప సంఘంలో ప్రతి ఒక్క బిడ్డగా ఉండే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆహా ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టినిలలో. ఆహా ఆనందమే మహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిని